విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. సింహగిరి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. కోహ్లీ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో కోహ్లీ పేరిట అర్చకులు సహస్రనామ గోత్ర నామార్చనాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. సింహగిరి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. కోహ్లీ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో కోహ్లీ పేరిట అర్చకులు సహస్ర గోత్ర నామార్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ దీపిక. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే అతని కుటుంబ సభ్యులందరూ కూడా దర్శించుకోవడం అయితే జరిగింది. అయితే విరాట్ కోహ్లీని ఒక్కసారిగా సింహాద్రపన్న దగ్గర చూసేటప్పటికి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా అతని తోటి సెల్ఫీ ఫొటోస్ తీసుకోవాలని చాలా ఎగబడడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఇట్లా వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో అతనికి స్వాగతం పలుకుతూ అలాగే ఏదైతే ధ్వజస్తంభం దగ్గర ప్రత్యేక పూజలు చేసి లోపల ఏదైతే కప్ప స్తంభం దగ్గర ఆలింగనం చేసుకున్న తర్వాత గర్భగుడిలోనికి తీసుకుని వెళ్ళి అన్ని రకాల విశిష్ట పూజలు వేద మంత్రాలతోటి మంగళ వాద్యాలతోటి ప్రత్యేక పూజలు కూడా చేసి స్వామివారి యొక్క వస్త్రాలు అలాగే ప్రసాదాన్ని కూడా కోహ్లీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించారు. ముఖ్యంగా ఈ కోహ్లీతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే ఆసియా టీమిండియాకి సంబంధించిన మాజీ మేనేజర్ వెంకట్రామ్ అలాగే ప్రస్తుత టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అలాగే ఏసీఏ ప్రతినిధులు కూడా కోహ్లీతో పాటు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన థర్డ్ వన్డే ఇంటర్నేషనల్ లోని ఇండియా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొత్తం ఇటు క్రికెట్ అభిమానుల్లో ఒక రకమైన జోష్ ఉన్న నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం భక్తులందరూ కూడా తమ అభిమాన క్రికెటర్ తమ అభిమాన దైవాన్ని చూడడానికి వచ్చాడు అని చెప్పి చాలా ఆనందానికి లోనయ్యారు. మొత్తం సెక్యూరిటీ మధ్య ఈ విరాట్ కోహ్లీ అతని కుటుంబ సభ్యులతో పాటు ఏషియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక దర్శనం అది కల్పించి విశిష్ట పూజలన్నీ చేసి స్వామివారి ప్రసాదం అది అందించి సెక్యూరిటైజ్ గా వాళ్ళని పంపించడం అయితే జరిగింది. ఏదేమైనా భారత్ ఇటువంటి వన్డే ఇంటర్నేషనల్ దీంట్లోని విజయం సాధించిన నేపథ్యంలో ఇటు ఇండియా మొత్తం మీదే ప్రజలందరూ కూడా ఒక ఆనంద జోష్ లోనే ఉన్నారని చెప్పాలి. ఒక్కసారిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి, స్వామివారి పట్ల తనకు అభిమానం ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న ఆలయ అధికారులతో కోహ్లీ చెప్పడం కూడా ఒక రకమైన ఆనందదాయకమైన విషయం అనే చెప్పాలి దీపిక. రైట్ నందా, థ్యాంక్ యూ. ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక పర్యవేక్షణ వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు.
ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రయాణికులకు వెంటనే రీఫండ్ చేయాలని ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటల లోపు రీఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమయ్యిందంటూ మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటోంది. ఇంత జరిగినా ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్టులో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లైట్స్ ఆగిపోవడము, ప్రయాణికులు చాలా ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. ఎందుకంటే వారం రోజుల క్రితం నుంచి కూడా ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడము, ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు రాగానే వారి సెల్ ఫోన్కు మెసేజ్ రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అయిన నేపథ్యంలో వారికి ఎలాంటి ఖచ్చితమైన సమాచారం కూడా ఇండిగోకు సంబంధించిన సిబ్బంది మాత్రము ఇవ్వటం లేదు. అయితే మరోవైపు డీజీసీఏ కొత్త సూచనలను సాగ్గా చూపెట్టి ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్ని కూడా రద్దు చేయడము, దీనికి సంబంధించి కేంద్రం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఫ్లైట్స్ రద్దు అయినప్పుడు టికెట్స్ ఎందుకు బుక్ చేసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా కేంద్రం సీరియస్ అయింది. మరోవైపు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారికి సంబంధించిన రిటర్న్ మనీ కూడా త్వరగా ఇచ్చేయాలి అనేది మాత్రం ప్రధానంగా కేంద్రం కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ ఇప్పటికే వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా కూడా రద్దయిన నేపథ్యంలో లక్షల మంది ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారు ఎయిర్పోర్ట్కు వచ్చిన దాని తర్వాత కూడా ఫ్లైట్కు సంబంధించి మరికొద్ది నిమిషాల ముందే వారికి మెసేజ్ రావడం పట్ల కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఎక్కడ కూడా వీరు ఏర్పాటు చేయలేదు. మరోవైపు డీజీసీఏ మాత్రము ఇండిగోకు సంబంధించి వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకు సంక్షోభం వచ్చింది, దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇండిగో చాలా పెద్ద ఎయిర్లైన్స్ సంబంధించిన సంస్థ కాబట్టి వీరికి ఇంకోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున వీరికి జరిమానా విధించే ఆలోచనలు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి లక్షల మంది ప్రయాణికులు మాత్రము చాలా కష్టాలు పడ్డారు. ఎందుకంటే శంషాబాద్ కావచ్చు, ఢిల్లీ, కలకత్తా, ముంబై, దేశవ్యాప్తంగా ఇలా ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మాత్రము ప్రధానంగా దీని పట్ల చాలా సీరియస్ అయిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము వీరికి ఎవరైతే అత్యవసరంగా టికెట్స్ బుక్ చేసుకుంటారో వారికి ఆ ప్రత్యేకమైన ఫ్లైట్స్ కూడా అందుబాటులోకి తేవాలనేది మాత్రం ప్రధానంగా ప్రయాణికులు కూడా చాలామంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది చనిపోయిన వారికి సంబంధించి వారు వెళ్ళాల్సిన నేపథ్యంలో ఒక్కసారిగా టికెట్ బుక్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఫ్లైట్ రద్దయిన విషయం తెలిసిన నేపథ్యంలో సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా ఇండిగో మాత్రం సంక్షోభం సృష్టించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ఫ్లైట్కి సంబంధించి కష్టాలు అనుభవిస్తూనే ఉన్నారు. మరోవైపు చూస్తే దీనికి సంబంధించి ఇండిగో సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటికీ ఎలాంటి ఖచ్చితమైన సమాచారం మాత్రం ఇవ్వలేదు. అసలు సంక్షోభం ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కారణాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా కారణాలు మాత్రం ఇప్పటివరకు కూడా చెప్పలేదు. కేవలం డీజీసీఏ కొన్ని సూచనలు కొత్తగా పెట్టిన నేపథ్యంలో వాటిని సాకుగా చూపి మాత్రమే ఇలాంటి ఘటనకు కూడా పాల్పడుతుంది అనేది మాత్రం ఇండిగోకు సంబంధించి కొంత ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇండిగో సిబ్బంది వచ్చి దీనిపైన అధికారికంగా ప్రకటన ఇస్తే మాత్రం దీనికి అసలు ఏం జరిగింది అనేది మాత్రం ప్రజలకు కూడా అందరికీ తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఇండిగో సంక్షోభం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అయితే మొత్తానికి మాత్రం ఖచ్చితంగా ఇంకా ఎవరు కూడా దీనిపైన సమాచారం ఇండిగోకు సంబంధించిన వారు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా కేవలం ఫ్లైట్స్ మాత్రం క్యాన్సిల్ అని చెప్తున్నారు. దాని తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇండిగో సిబ్బంది వచ్చి మాట్లాడితే కానీ తెలియదు. అయితే సంక్షోభం ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఇండిగో సంబంధించిన అధికారులు పూర్తిగా ప్రకటన ఇస్తేనే కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పటికే వేల సంఖ్యలో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడడం లేదు.
కేవలం మాత్రము అక్కడ సిబ్బంది కొంతమంది కౌంటర్స్ ఏర్పాటు చేసిన ఇండిగోకు సంబంధించిన వారు మాత్రమే మాట్లాడుతున్నారు. తమకు కూడా ఖచ్చితమైన సమాచారం లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ వారి సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పటికీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఖచ్చితమైన సమాచారం ఇవ్వాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా కేంద్రం కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. పవన్, అయితే ప్రయాణికులకు కంపెనీ పరిహారం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? అయితే ఇప్పటి వరకు కూడా టికెట్స్ బుక్ చేసుకున్న డబ్బులు మాత్రము ఇవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు ఎయిర్పోర్ట్లలో ఈ యొక్క ఇండిగోకు సంబంధించిన వారు. మరోవైపు ప్రత్యేక ఫ్లైట్స్ మాత్రం ఎక్కడ కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. ఎందుకంటే చాలామంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి యొక్క ఫ్లైట్ రద్దయిన నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన ఫ్లైట్ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. కానీ ఎక్కడ కూడా ఇండిగోకు సంబంధించి ప్రత్యేకమైన ఫ్లైట్స్ మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. అంతేకాకుండా వారిని పట్టించుకున్న పాపాన కూడా లేదు. ఎందుకంటే వారు రాత్రంతా ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేస్తున్నారు, ఏదైనా ఫ్లైట్ ప్రత్యేకమైన ఫ్లైట్ ఏర్పాటు చేస్తారనే నేపథ్యంలో. కానీ ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ మాత్రం ఏర్పాటు చేయలేదు. వారి యొక్క ప్రయాణికులు మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా కావాల్సిన సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లను సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి, ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు, ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ ను విడుదల చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విశేషాలేంటి? దీపిక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క సమ్మిట్ ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులతో స్వయంగా ఆయన వెళ్ళి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించి ఎక్కడ కూడా ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా ఉండే విధంగా కూడా ఆ యొక్క సమ్మిట్ నిర్వహించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సమ్మిట్కు సంబంధించి రేపు మధ్యాహ్నం 1:30 ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. 2:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతా ఉంది. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో ఈ యొక్క సమ్మిట్ నిర్వహించబోతా ఉన్నారు. 2047 వరకు కూడా తెలంగాణ ఏం చేయబోతా ఉంది, ఇప్పటి నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ ప్రణాళికలు, విజన్ డాక్యుమెంట్ను ప్రపంచం ముందు పెట్టబోతా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు తుది మెరుగులు దిద్దుతూ ఉన్నారు. ప్రత్యేకంగా డిజిటల్ ఏదైతే సైన్ బోర్డులు కానివచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే బోర్డులు కానివచ్చు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. 4 సభా వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. 27 సెషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రేపు చాలామంది కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఇతర నోబెల్ బహుమతి గ్రహీత కానివచ్చు, ఇతర ప్రముఖులు కానివచ్చు రేపు కొంతమంది ప్రసంగం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి 1,00,000 కోట్లకు పైగా కూడా ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది.
మరొక 2 లక్షల కోట్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పి వాటికి కూడా రేపటికల్లా ఒక క్లారిటీ వస్తే ఈ యొక్క సమ్మిట్లోనే దాదాపు 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెలంగాణతో కుదుర్చుకునే విధంగా కూడా వివిధ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. 2047 రైజింగ్ తెలంగాణ కల్పిస్తున్నటువంటి అవకాశాలు, తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఇతర ఇన్సెంటివ్స్ కానివచ్చు, ఇతర ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రపంచం దృష్టి ముందు పెట్టడం ద్వారా తెలంగాణ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించబోతా ఉంది అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ ప్రత్యేకంగా ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ను దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని రేపు ఎల్లుండి జరగబోయే సమ్మిట్లో ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉన్నాము. 6 ఖండాల నుంచి వచ్చే వివిధ దేశాల నుంచి దాదాపు 40 దేశాలకు పైగా కూడా ఆ దేశాల నుంచి ప్రతినిధులు రాబోతా ఉన్నారు. 600 మంది విఐపీలు రాబోతా ఉన్నారు. 2000 పైచులకు పైగా అతిథులు రాబోతా ఉన్నారు. సో వారందరి సమక్షంలో ఈ యొక్క తెలంగాణ రైజింగ్ విజన్ ఏదైతే ఉందో 2047 దీన్ని ఆవిష్కరించబోతా ఉన్నాము. తెలంగాణలో పెట్టుబడులకు పెద్ద ఎత్తున తీసుకువచ్చేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే సదస్సు ఉంటుందో సో ఆ తరహాలోనే ఈ సదస్సు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇప్పటికే దేశంలో ఇట్లాంటి సమ్మిట్లు ఎక్కడా జరగలేదు, కేవలం తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలకు పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల ఇక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవడం, అదేవిధంగా రాష్ట్రం కూడా త్వరితగతిన అభివృద్ధి చెందడం, అదేవిధంగా రాష్ట్రం కూడా దేశంలోనే అంటే అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా ఇట్లాంటి సదస్సులు ఉపయోగపడతాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది, దేశ ఆర్థిక వ్యవస్థకు, జీడిపికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే పలు ఆర్థికవేత్తలు అయితే చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం ప్రారంభం కాబోయే ఈ సమావేశానికి ఒకవైపు పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివచ్చు, అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానివచ్చు, ఫైర్ సేఫ్టీ కానివచ్చు, వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. 2000కు పైగా కూడా పోలీసులు ఈ యొక్క సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో పాల్గొంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఈ యొక్క ఫ్యూచర్ సిటీ వరకు కూడా ప్రత్యేకంగా అక్కడ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 ప్రత్యేక హెలికాప్టర్లను కూడా అతిథుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సభా ప్రాంగణం ఏదైతే ఉందో ఇక్కడ ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఆ విగ్రహ ఏర్పాటుకు కూడా చకచకా పనులు అయితే దాదాపు తుది దశకు చేరుకున్నాయి. మరొక వైపు నగరం మొత్తం కూడా, హైదరాబాద్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ కావచ్చు, సెక్రటేరియట్ కానివచ్చు, అదేవిధంగా చార్మినార్, ఇలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఎల్ఈడి డిస్ప్లేలతో అక్కడ జరిగే ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే కార్యక్రమం జరగబోతా ఉందో, తెలంగాణ సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉందో, తెలంగాణ విజన్ కూడా ఆవిష్కరించే విధంగా ఈ డిస్ప్లేల ద్వారా కూడా ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క డయాస్ ఏదైతే ఉందో ఈ 4 స్టేజీల పక్కన 50 మీటర్ల పొడవుగా ప్రత్యేకంగా ఒక డిజిటల్ సొరంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిజిటల్ సొరంగంలో ప్రత్యేకంగా మూసీ నదికి సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం చేయాలనుకుంటుంది, మూసీ పునరుజ్జీవం ద్వారా సో హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి అనే దాన్ని కూడా ఈ యొక్క డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్క్రీన్ల పైన దాన్ని అక్కడ ప్లే చేయబోతా ఉన్నారు. తద్వారా ఎవరైతే ఇక్కడికి రాబోయే అతిథులు కానివచ్చు, అదేవిధంగా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కానివచ్చు, దీని గుండానే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందనే దానిపై కూడా హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనే దాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే ఈ 2 రోజుల పాటు నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఒకవైపు మంత్రులు కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి, తుది మెరుగులకు సంబంధించి అధికారులకు సలహాలు, సూచనలు చేస్తూ అక్కడ దగ్గరుండి పనులను కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందిస్తూ 2 రోజుల క్రితం ప్రత్యేకంగా ఒక లేఖను కూడా పంపడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ కానివచ్చు, అదేవిధంగా ఇట్లాంటి సమ్మిట్ను ఏర్పాటు చేయడం కానివచ్చు, ఖచ్చితంగా ఇది అభినందించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ ఇటు పార్టీ అగ్రనేతలు కానివచ్చు, ఒకవైపు ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానివచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని
అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతా ఉంది. ఈ సమ్మిట్కు మొదటి రోజు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తుల ప్రసంగాలు ఉంటాయని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అదేవిధంగా వీరితో పాటు కొంతమంది క్రీడా అదేవిధంగా ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వారి యొక్క స్పీచ్లు కానివచ్చు, చర్చలు కానివచ్చు దీంట్లో ఉంటాయి. ప్రధానంగా తెలంగాణ ఏ విధంగా ప్రపంచంతో పోటీ పడబోతా ఉంది, తెలంగాణలో ఉన్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు ఇక్కడ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రపంచం ముందు పెట్టబోతా ఉన్నారు. తద్వారా తెలంగాణకు దాదాపు ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది 3 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు ఈ సమ్మిట్ ద్వారా వస్తాయని ప్రభుత్వం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. చూడాలి మరి ఏ విధంగా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఏ విధంగా జరగబోతా ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క సమ్మిట్లో భాగంగా ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ప్రత్యేకంగా రంగురంగుల జెండాలతో ప్రత్యేకంగా ఈ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రత్యేకంగా జెండాలు కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమ్మిట్ను నిర్వహించేందుకు ముందుకు వెళ్తా ఉంది. మరికొద్ది గంటల్లోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. పురుగు కాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో కొన్నేళ్లుగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నా ఇప్పుడు వరుసగా ప్రజలు మృతి చెందడం మరింత కలవరం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్లో స్క్రబ్ టైఫస్ వృద్ధురాలు మృతి చెందింది. తాజాగా కృష్ణా జిల్లాలో మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్తో మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. కృష్ణా జిల్లా మోదునూరు గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించడంతో ఈ నెల 2న వైద్య అధికారులు ఆయన నుంచి శాంపిల్స్ సేకరించారు. అయితే వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదిక రాకముందే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రిపోర్టులో ఆయనకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మృతుడికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మరణంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాధి మరింత ప్రబలకుండా నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మోదునూరు గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురుగు కాటుకు గురైనప్పుడు లేదా వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు. లక్షణాలతో వ్యక్తి మృతి చెందటం కృష్ణా జిల్లాలో ఆందోళన కలిగించింది. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామానికి చెందిన 40 ఏళ్ల శివశంకర్ సప్లైస్ లక్షణాలతో మృతి చెందాడు. ఈ నెల 2వ తారీఖున వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం తరలించగా అక్కడ నుంచి సీరియస్ అవడంతో విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో తరలించడం జరిగింది. దానికి తీసుకుని శాంపిల్ తీసుకుంటూ వైద్యులు పొందాం. 4వ తారీఖున శివశంకర్ చనిపోగా ఆ రోజు రిపోర్టులో పాజిటివ్ అని తేలటంతో ఆందోళన చెందిన గ్రామస్తులు మృతునికి కిడ్నీ సమస్య కూడా ఉన్నట్లు తెలిసింది. వైద్యులు గ్రామంలో సర్వే చేపట్టి వైద్య అధికారులు కూడా చేపడుతున్నారు. అదే విధంగా గతంలో కూడా ఎన్టీఆర్ జిల్లా జీ కొందూరులో కూడా 2 సపరేట్ కేసులు ఏర్పరచడం జరిగింది. దాన్ని ముందు వాస్తవంతో కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి కృష్ణా జిల్లాలో గుడివాడ, గొడ్లవెల్లిలో కూడా నిన్న సర్వేలెన్స్ కేసులు నమోదయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గొడ్లవెల్లికి చెందిన కాలనీకి చెందిన మనూరు పామలకు చెందిన ఒక అమలేశ్వరి కూడా వచ్చిందని అన్నారు. ఈ పరీక్షలో సబ్టేషన్ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. వైద్య అధికారి వెల్లడించింది. రైట్ సాయిబాబు, థ్యాంక్ యూ.
తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థిని సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రసిద్ధి చెందిన సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్ ఇలా ముగ్గురు ప్రొఫెసర్లు కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్టప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఫండ్లు రిలీజ్ చేస్తున్నారు, 20 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు అదే పేద విద్యార్థికి ఒకవేళ తెలియకుండా ఏ ప్రైవేట్ యూనివర్సిటీలను కార్పొరేట్ యూనివర్సిటీ జరిగింటే ఈ ప్రభుత్వం ఈ రోజు సిగ్గుందని అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజు ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా ఈ రోజు ఒక్కొక్క యూనివర్సిటీ